అసలు శుభకార్యాలు చేయకపోవటానికి కారణాలు ఏంటిది? గృహము కట్టాలి. శంకుస్థాపన ఆషాఢ మాసంలో చేశాము. ఆషాఢం నుంచి మనకి కార్తీకం వరకు, ఆశ్వీజ మాసం వరకు వర్షాలు పడతాయి. మీ గృహ నిర్మాణంలో ఇబ్బందులు రావా? అందుకనే శంకుస్థాపన లాంటివి చేయొద్దు. మన కోసమే మన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొనే మనకి ఇవన్నీ చెప్పారు. ఇదేమో అది చేస్తే మంచిది కాదు అనేది కాదు. గృహ నిర్మాణం ఆగిపోతుంది కదా! వర్షాలు పడితే ఎలా కడతారు? అలా శుభకార్యాలు ఉన్నాయనుకోండి, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి పోవాలన్నా వర్షాకాలం కుదరదు. ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవాలన్నా కానీ నదులు వస్తాయి, సగిలేరులు అడ్డం వస్తాయి, పొంగి పొర్లుతూ ఉంటాయి. మనకి ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి శుభకార్యాలు ఏమీ చేయకుండా ఇంటి పట్టునే ఉంటూ గ్రామదేవతల్ని, మనకి గురువులని, పితృదేవతల్ని స్మరించుకోవాలి, బోనాలను ఎత్తాలి అని చెప్పారు. అలాగే వివాహాది శుభకార్యాలు ఎందుకు చేయరు అంటే, ఆషాఢ మాసంలో పెళ్ళి జరిగిందనుకోండి, ఆ భార్యాభర్తలు ఒక చోట ఉన్నారనుకోండి, ఒకప్పుడు కాలం రైతులే ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళు నార్లు పొయ్యాలి, పొలం మీదకి వెళ్ళాలి. కొత్త పెళ్ళి కొడుకు నార్లకు పొలం మీదకి వెళ్తే ఈ అమ్మాయి ఒంటరిగా అత్తగారింట్లో బిక్కుబిక్కుమని ఉంటుంది. కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోండి.